హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ విత్ హన్సిక. సో ఇవాళ మనం అమెజాన్లో ప్రజెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ స్టిల్ యాక్టివ్లో ఉన్న జాబ్ ఆపర్చునిటీస్ గురించి అయితే డిస్కస్ చేసేద్దాం. దానికన్నా ముందు సో కొందరు నన్ను వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఆపర్చునిటీస్ గురించి కూడా అడుగుతున్నారు. నాట్ ఓన్లీ అమెజాన్, డిఫరెంట్ కంపెనీస్. సో నేను వాటి గురించి కూడా రేపు డిస్కస్ చేశాను. దట్టు వాక్ ఇన్ డ్రైవ్ అయితే కొన్ని ఉన్నాయి. లైక్ మంచి రెప్యూటెడ్ కంపెనీస్ అయితే ఉంటాయి కదా, జెన్పాక్ట్, ఇలాంటివి అయితే ఉన్నాయి కొన్ని, విప్రో. సో వాటి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా రేపు నా ఛానల్లో నేను పోస్ట్ చేసేస్తాను. సో వాక్ ఇన్ డ్రైవ్ అటెండ్ అవ్వాలనుకున్న వాళ్ళు అయిపోవచ్చు. అండ్ ప్రజెంట్ ఇప్పుడైతే మనం వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి మాట్లాడుతున్నాం. బిఫోర్ దాట్ నేను కొత్త ఛానల్ అయితే పెట్టాను, హనీ వ్లాగ్స్ అని. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై న్యూ ఛానల్ యాజ్ వెల్ హూ ఆర్ లుకింగ్ దిస్ ప్రజెంట్ ఛానల్. అండ్ టాపిక్లోకి వచ్చేస్తే జియోఏ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ. ఇప్పుడు నేను చూపించే 4 ఆపర్చునిటీస్ వర్క్ ఫ్రమ్ హోమే. ఓన్లీ లైక్ ఇంట్లో ఉండి వర్క్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇవి బెటర్ ఆపర్చునిటీస్. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి, వర్క్ ఫ్రమ్ హోమ్. అండ్ చాలామంది శాలరీ ఎంత ఉంటుంది ఏంటి అని అడుగుతున్నారు ఫ్రెషర్స్కి. మీ శాలరీ ఎంత ఉంటుంది అంటే అరౌండ్ 2.5 2.4, 2.54, 2.56 ఆ రేంజ్లో ఉంటుంది ఫ్రెషర్స్కి. అండ్ ఎక్స్పీరియన్స్కి అయితే డిపెండ్స్ అపాన్ యువర్ ఎక్స్పీరియన్స్. కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుంది, లైక్ అరౌండ్ 3 or 3.2 అలా. అండ్ లొకేషన్ వచ్చేసి ఇది హైదరాబాద్, బట్ వర్క్ అయితే ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఉంటుంది. కాంట్రాక్ట్ రోల్ ఇది, 6 months కాంట్రాక్ట్. బట్ కానీ డిపెండ్స్ అపాన్ యువర్ పర్ఫార్మెన్స్ అండ్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తారు, లేకపోతే పర్మనెంట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఈ రోల్లో. అండ్ మీరు అప్లై చేసేటప్పుడు ఇలా నౌకరీ నుంచి అయితే అప్లై చేయకుండా వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. జస్ట్ ఇక్కడ రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుంది కదా, రిజిస్ట్రేషన్ చేసుకోండి. అండ్ టెస్ట్ లింక్ వెంటనే కూడా రావట్లేదు కొన్ని రోల్స్కి, కొంచెం డిలే అయితే అవుతుంది. లైక్ 1 or 2 వీక్స్లో డైరెక్ట్గా హెచ్ఆర్ నుంచే టెస్ట్ లింక్స్ అయితే వచ్చేస్తున్నాయి. సో డోంట్ వరీ అబౌట్ ద టెస్ట్ లింక్స్. అండ్ మీకు ఆన్సర్స్ అన్నీ కావాలంటే నా ఛానల్లో నేను ఆల్రెడీ పోస్ట్ చేసి పెట్టాను, జియోఏ లేటెస్ట్ ఎగ్జామ్ ఆన్సర్స్ అని. ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. మీరు ఒకసారి ఎగ్జామ్ అటెండ్ చేసే ముందర టెస్ట్ లింక్ వచ్చిన తర్వాత ఒకసారి ఆ వీడియో చూస్తే మీకు ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఏంటి అని. 52 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 52 or 53 minutes అయితే ఉంటుంది. అన్ని యాప్టిట్యూడ్ లైక్ మ్యాథ్స్, ఇంగ్లీష్ ఇలా ఉంటుంది. వర్సెంట్ అయితే ఇప్పుడు ఉండట్లేదు మోస్ట్లీ. సో ఒకసారి వీడియో కంప్లీట్గా చెక్ చేసి మీరు ఎగ్జామ్ అయితే అటెండ్ చేయండి. అండ్ ఈ మీ వర్క్ వచ్చేసి ఇందులో వీడియోస్ చూడడం మోస్ట్లీ. అన్ని వీడియోస్ చూడాలి, లైక్ ఒక 1 or 10 to 20 seconds వీడియో ఉంటుంది. అందులో ఏం జరుగుతుందో మీరు యానిడేట్ చేయాల్సి ఉంటుంది, అంతే మీ వర్క్. బట్ కాకపోతే ఎనీ టైం మీరు మీ వర్క్నే చూస్తున్నారు, లైక్ ల్యాప్టాప్లోనే చూస్తూ ఉండాలి, ఎర్రర్స్ రాకుండా వర్క్ చేయాలి ఉంటుంది మోస్ట్లీ. అండ్ అరౌండ్ మీరు 1.5K వ్యూస్, లైక్ 1500 or 1800 వీడియోస్ అయితే చూడాలి పర్ డే. ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ లైక్ కేపబిలిటీ, లైక్ ఎంత చూడగలరు అనేది. బట్ కానీ టార్గెట్స్ అయితే ఉంటాయి, మోస్ట్లీ అవి మీరు రీచ్ అవ్వాల్సి ఉంటుంది. ఎనీ గ్రాడ్యుయేట్ కెన్ అప్లై ఫర్ దిస్ రోల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెపో. అండ్ మీరైతే ఏమంటారో నాకైతే తెలీదు, బట్ కానీ హైరింగ్ అయితే బాగానే జరుగుతుంది. లైక్ 100 ఓపెనింగ్స్, మల్టిపుల్ రోల్స్కి హైరింగ్ అనేది జరుగుతుంది. సో మనం ఒక్క రోల్ మిస్ అయినా ఇంకో రోల్కి అయితే అప్లై చేయొచ్చు. అండ్ నేను ఎప్పుడు చెప్పేది ఒకటే రోల్ మీద డిపెండ్ అవ్వకండి, ట్రై ఫర్ మల్టిపుల్ రోల్స్. సో అప్పుడే మనం హైర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు ఆల్రెడీ శాలరీ మెన్షన్ చేశారు చూడండి, 2.5 నుంచి 2.75 దాకానే ఉంటుంది. మేబీ ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇందులోనే చేంజ్ అవుతూ ఉంటుంది, కానీ ఎక్కువ అయితే ఎక్స్టెండ్ అవ్వదు మోస్ట్లీ. ఫ్రెషర్స్కి అయితే 2.5 నుంచే స్టార్ట్ అవుతుంది. అండ్ డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ లింక్ ఇచ్చారు, దీన్ని కాపీ చేసుకొని అక్కడ మీరు ఓపెన్ చేశారంటే రిజిస్ట్రేషన్ లింక్ అనేది ఓపెన్ అవుతుంది, లైక్ క్రోమ్లో.
ఇంకా చాలా ఉన్నాయి. లైక్ అమెజానే కాకుండా కొన్ని వేరే కంపెనీస్ కూడా ఉన్నాయి వర్క్ ఫ్రమ్ హోమ్‌వి. సో, అవన్నీ కూడా నేను సూన్ నా ఛానెల్‌లో పోస్ట్ చేస్తాను. సో, యూ పీపుల్ క్యాన్ ట్రై లైక్ ఒకటే దాని మీద మనకి రావట్లేదంటే వీ కెన్ ట్రై ఫర్ డిఫరెంట్ కంపెనీస్ హూ ఆర్ గివింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్. అండ్ ఇది కూడా కాంట్రాక్చువల్ రోల్ లైక్ ఇక్కడ ఇచ్చేసారు చూడండి సీజనల్ ఎఫ్‌టీసీ. ఎనీ గ్రాడ్యుయేట్ కెన్ అప్లై. అండ్ ఇక్కడ మీ వర్క్ వచ్చేసి మోస్ట్లీ సెల్లర్స్కి హెల్ప్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి ఏవైనా ఇష్యూస్ ఉంటే టికెటింగ్ చేసి ఈ టికెట్స్ అన్ని రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా మీ వర్క్ అయితే ఉంటుంది ఇందులో. అండ్ ట్రాన్స్పోర్టేషన్ స్పెషలిస్ట్. సో ఇది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ. ఇక్కడ శాలరీ అయితే మెన్షన్ చేయలేదు. ఫ్రెషర్స్ నుంచి 5 years వరకు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బట్ శాలరీ కూడా అరౌండ్ 3 lakhs 3.75 ఈ రేంజ్లో ఉంటుంది మీ శాలరీ అయితే ఇక్కడ. అండ్ ఐ గెస్ ఇస్ అ పర్మనెంట్ రోల్. యా ఇట్స్ అ ఫుల్ టైమ్ పర్మనెంట్. వన్స్ జాయిన్ అయ్యారంటే ఫుల్ టైమ్ ఎంప్లాయీ కానీ జాయిన్ అయిపోతారు. ఎల్ఓఐ కేస్ మేనేజర్ ఇట్స్ అ కాంట్రాక్ట్ మేబీ 1 year కాంట్రాక్ట్ అయితే ఉంటుంది ఇందులో. మినిమం 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. లైక్ కస్టమర్ సర్వీస్ లేకపోతే ఆల్రెడీ హెచ్ఆర్గా వర్క్ చేయడం కానీ ఇలా ఆల్రెడీ ఏదైనా ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి మీకు. అండ్ శాలరీ ఆల్రెడీ ఫిక్స్డ్ ఇచ్చేసారు 5.5 బికాజ్ ఆల్రెడీ వాళ్ళు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ తీసుకోవాలని ఉంటారు కాబట్టి మినిమం శాలరీ కూడా 5 lakhs అయితే పెట్టారు. ఇమీడియట్ జాయినర్స్ అండ్ రోల్ వచ్చేసి వాయిస్ ప్రాసెస్. నేను చెప్పాను కదా ఈ వర్క్ వచ్చేసి మీరు హెచ్ఆర్గా వర్క్ చేస్తారు. బట్ డిఫరెంట్ కంట్రీలో ఉన్న అసోసియేట్స్కి మన ఇండియాలో ఉన్న వాళ్ళకి కాదు. మోస్ట్లీ అక్కడున్న డిజేబుల్డ్ పర్సన్స్ ఉంటారు కదా. సో వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా శాలరీ ఇష్యూస్ లేకపోతే లీవ్స్ ఆర్ ఏవైనా మనం పెట్టుకుంటాం కదా ఇన్సూరెన్స్ అట్లా ఏమైనా ఉంటే అవన్నీ మీరు హెల్ప్ చేయాల్సి ఉంటుంది వాళ్ళకి. సో ఇలా ఉంటుంది మీ వర్క్. అండ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇక్కడ పెట్టేస్తాను నేను హైడ్రోది. సో మీరు చూసి అయితే అప్లై చేసుకోండి. సో ఇది అమెజాన్లో ప్రజెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా నేను సూన్ పోస్ట్ చేస్తాను. ఈ వీడియోలో అయితే నేను కంప్లీట్గా షేర్ చేయలేదు కాబట్టి ఇంకా నేను చేయలేను మోర్ వీడియోస్. ఎక్కువ ఆపర్చునిటీస్ ఒకే వీడియోలో పెడితే జస్ట్ వీడియో లెంత్ అయిపోతుంది కానీ ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్గా ఉండదు. సో అందుకే నేను పోస్ట్ చేయట్లేదు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నా కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. లేకపోతే నా ఈమెయిల్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి. ఆర్ఎల్స్ నేను ఎప్పుడైనా లైవ్ పెడుతూ ఉంటాను కదా. సో మీరు అప్పుడు కూడా మీ డౌట్స్ అన్నీ నన్ను అడిగి క్లియర్ చేసుకోవచ్చు. అండ్ నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ నాకు కొత్త ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఈ ఛానల్ కూడా ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.